హాయ్ అండి, హలో, అందరూ బాగున్నారా? నేను మీ అర్ణాని. వెల్కమ్ టు అర్ణ ఫ్యామిలీ క్రియేటివ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఈజీ రెసిపీ అండి. పిల్లలకి బెండకాయ ప్రతిరోజు పెడుతుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, మ్యాథ్స్ బాగా వస్తుంది. అదే బెండకాయలో మనం చెరువు చేపలు కానీ వేసుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. ఆ చెరువు చేపలు తలకాయలు, తోకలు, అలా పొట్టలు అన్నీ ఒలిచేసుకొని ఈ విధంగా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఆ తలకాయలు పడేసుకొని ఇప్పుడు ఈ చెరువు చేపల్ని నీట్గా కడుక్కుందాము. అటెక్కేసుకొని ఉప్పు వేసుకొని రుద్దితే బాగా కాసేపు నానబెట్టి ఉప్పేసి రుద్దాలి. అప్పుడు మురికి బాగా పోతుంది. ఒక 4-5 సార్లు బాగా వాటర్ వేసి కడిగేసుకుంటే నీట్గా అయిపోతాయి. మీకు అంటే చేపలు కడగడం ఎలానో తెలియకపోతే కొంచెం ఈ వీడియోలో చూపిస్తున్నాను. వచ్చిన వాళ్ళు అవసరం లేదు. ఇప్పుడు కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇవి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూరగాయలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్, పెద్ద ఆనియన్ ఒకటి వేసుకున్నాను నేను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ నేను ఎక్కువ టైం తీసుకోకుండా మీకు షార్ట్ కట్లో చెప్తున్నాను. కొంచెం కరివేపాకు 2 రెమ్మలు, అది బాగా వేగాక నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ముక్కలు కూడా అందులో వేసేసుకోండి. టమోటా వేగాలంటే నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఉప్పు వేసుకుంటే టమోటా అనేది మెత్తబడుతుంది, బాగా ఉడకుతుంది, గట్టిగా లేకుండా. అందుకని ఉప్పు వేసుకుందాము. తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మొత్తం కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకుంటే ఆ టమోటా అనేది బాగా ఉడికి పడుతుంది. మంట అటెక్కి చిన్న మంట మీద పెట్టుకొని చూడండి, ఉడికి పట్టింది కదా. ఆ టమాటా ఏంటంటే కొంచెం ఇప్పుడు మెత్తబడుతుంది, రాళ్ళులాగా లేకుండా మనం ఉప్పు వేసుకున్నందువల్ల టమాటా బాగా మెత్తగా అయిపోతుంది, ఆ గ్రేవీ లాగా బాగా వస్తుంది. వేగిపోయింది, కాసేపు మూత పెట్టుకుంటే ఇంకా కూడా వేగిపోతుంది. టమాటా బాగా వేగాక అందులో తగినంత కారం వేసేసుకోండి. కారము అన్నీ కలబెట్టుకొని నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు అందులో వేసుకొని ఆ టమాటాలోనే బెండకాయలు బాగా కొంచెంసేపు ఉడకనిచ్చుకుంటే కూర అనేది టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు అంతలోపల చింతపండు రసాన్ని తీసుకుందాం. కడిగి చింతపండు ఒక నిమ్మకాయ సైజు మైన నానబెట్టుకున్నాను కొంచెం. ఇవి బాగా ఈ లోపల కొంచెం ఉడుకుపట్టింది కదా, వేగాయి. ఈ లోపల మనం ఈ చింతపండు రసాన్ని అందులో పోసేసుకోండి. బెండకాయ, ఈ ఎండు చేప, చెరువు చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. సంగట్లేకైతే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అందులో అటికలో తినడం ఆరోగ్యకరం. మనం అన్ని వంటలు అటికల్లో చేసుకుంటే మంచిది. చూడండి, మనం కడిగి పెట్టుకున్నాం కదా ఈ చెరువు చేపలు అందులో వేసేసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత కాసేపు ఉడకనిచ్చాము. ఉడికిన తర్వాత బెండకాయ అది ఈ చేపలు వేసుకొని కొంచెం ఉడికి పట్టిన తర్వాత ఈ చేపలు వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఆ పులుసు అంతా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకున్నాము. చేపలు ఉడికాయో చూద్దాము. చూడండి, పులుసు కూడా ఎనికింది, చేపలు కూడా ఉడికిపోయి ఉంటాయి. ఈ లోపల కొంచెం ధనియాలు, మెంతులు, ఆవాలు
మనం చేపల పులుసులోకి వేసుకుంటాం కదా, ఆ పొడిని నేను ఇంట్లో ముందుగా చేసి పెట్టుకున్నాను. ఆ పొడి లాస్ట్లో దింపుకోయే ముందు కొంచెం చల్లేసుకుంటే రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన బెండకాయ చెరువు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి.